దేవుడు ఆరాధన ఈరోజు బాగా నడిపించారు. దేవునికి స్తోత్రం. సో ఒక చిన్న జోక్తో స్టార్ట్ చేసి మెయిన్ మెసేజ్లోకి వెళ్దాం, ఎందుకంటే ఎవరైనా చిన్న మత్తు ఉంటే పోయేటట్టు. సో నేను మెసేజ్కి బాగా సిద్ధపడినప్పుడు ఒక మెసేజ్ అనుకున్నా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అని. సో ఆ మెసేజ్ అనుకునేటప్పుడు మధుసారి ఆ రోజు అదే మాట్లాడారనమాట. రెండోసారి సరే అయిపోయింది, అంటే మనకి ఇలాంటి అవకాశం వస్తుంది కదా అని ముందు మనసులో దేవుడు నడిపిస్తున్నప్పుడు మనస్సాక్షి గురించి చెబుదాము అనుకునేటప్పుడు రెండో మెసేజ్ ఒకటి మధు సార్ చెప్పారు, రెండోది రాంబాబు బ్రదర్ చెప్పారు. ఇప్పుడు నా వంతు ఈ మూడు ఏం చెప్పాలి అని అనుకునేటప్పుడు నా మనసులో ఒకటి అనిపించింది, ఏముంది 3 రావాలంటే ఏం చేయాలండి, 1 + 2 కలిపేస్తే 3. సో ఈరోజు మెసేజ్ అలాగే ఉంటుంది, బట్ కొంచెం అదే పైనో కిందో ఎత్తో లోతో చూద్దాం. సో ఎంతమందికి 3 ఫేజ్ సిస్టమ్ తెలుసు? ఎలక్ట్రికల్ సిస్టము RYB 3 ఫేజ్లు ఉంటాయన్నమాట, ఇటువైపు చూడాలి. సో ఒక 3 ఫేజ్ మోటార్ ఏదైనా సరే, మోటార్లు ఉంటాయి కదా, 3 ఫేజ్ మోటార్ అంటారు. అందులో ఒక్క ఫేజ్ పోయినా సరే హై కరెంట్ డ్రా అయిపోయి మోటార్ కాలిపోద్ది కూడా, లేదా ట్రిప్ అయిపోద్ది అనమాట జనరేటర్ దగ్గర. సో ఈరోజు కానీ ఆ 3 ఎలా ఉంటాయంటే, జడలేస్తారు కదా లేడీస్, జడ అంటే 3 పాయలు కరెక్ట్, అలా ఉంటుంది ఈ మెసేజ్. నేను నా సాయి శక్తిలో ప్రయత్నం చేశా, 3టిని డిఫరెంట్ చేసి అంటే ప్రజెంట్ చేయడానికి ఒక క్లాస్ లాగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేద్దాం అనుకున్నా, కానీ నాకైతే కష్టంగా అనిపించింది. సో ఇది ఒక చర్చు ఇదని కాకుండా ఒక ఫ్యామిలీ లాగా మాట్లాడుకుందాం. నేను ఇటు అటు అన్ని వైపులా తీసుకెళ్తా, మొత్తానికి ఒక జడ వస్తుంది. సో ట్రై చేస్తాను, నాకు కోఆపరేట్ కూడా చేయండి. ఫైనల్గా ఒక మెసేజ్ తొందరగా అయిపోయింది అనుకోండి, నాకు 11:30 వరకు ఇచ్చారు. తొందరగా అయిపోతే నేను చెప్పాలనుకున్న అంశాలు కొన్ని రెఫరెన్సెస్ ఈ జడలో అల్లలేకపోయాను అనుకోండి, ఆ రెఫరెన్సెస్ వరకు చూసుకొని పూలు అతికించినట్టుగా అతికించేసి క్లోజ్ చేద్దాం. సో ఓకే, ప్రైజ్ గాడ్. రైట్, అందరూ యాక్టివ్ అయిపోయారు, థ్యాంక్ యూ. సరే, అయితే ఇంత సరదాగా ఉండదు ఈరోజు మెసేజ్. కొంతమంది నేను హట్ చేస్తాను కూడాను, కొంతమంది అంటే ఎవరిని దృష్టిలో పెట్టుకొని కాదు, ఏమంటారు, మొన్న ఒక రీసెంట్ మా ఫ్రెండ్ కొలీగ్కి కాలు ఇరిగిపోయింది సడన్గా, బైక్ మీద వెళ్తూ కాలు ఇరిగిపోయింది, మోకాల కింద ఎముక ఇరిగిపోయింది అనుకుని మియాట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు జాయిన్ చేయడానికి ఏం చేశారంటే, అందరికీ మెడికల్ స్టాఫ్కి తెలుసు ఏం చేస్తారు తెలుసు, ఎముక ఇరిగిపోతే ప్లేట్ వేసి మళ్ళీ కనెక్ట్ చేస్తారు. ఆ ప్లేట్ వేయడానికి ఏం చేస్తారంటే, మళ్ళీ ఇరిగిపోయిన ఎముకని మళ్ళీ డ్రిల్ చేయాలి. ఏం చేయాలి? డ్రిల్ అంటే కన్నం పెట్టాలన్నమాట, డ్రిల్లింగ్ మిషన్తో కన్నం పెడతారు. అరే ఆల్రెడీ ఒక కాలే ఇరిగిపోయింది, మళ్ళీ డ్రిల్లింగ్ అంటే చేసేటప్పుడు ఎనస్థీసి ఇస్తారు, కానీ అయిపోయిన తర్వాత నొప్పి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. సో ఈరోజు డ్రిల్లింగ్ కూడా అవసరం మనకి. కాబట్టి ఎవరిని ఉద్దేశించాను కాదు, కానీ మన అందరికి కూడా మేలు కొరకు అని చెప్పేసి ఈరోజు మెసేజ్ అలాగే ఉంటుంది. నవ్వుకున్నంత సరదాగా ఉండదు. మనం నిజంగా నవ్వు కంటే ఏడుపే ప్రసంగిలో ఉంటుంది, నవ్వు కంటే ఏడుపు లేదా దుఃఖము మంచిదని ఉంటుంది. సో చూద్దాం, ఎంతమంది యేసుప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు? చేతులు ఎత్తచ్చు లేదా హల్లెలూయా చెప్పచ్చు, కొంచెం యాక్టివ్ అవ్వడానికి. ఇంకొంచెం గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు హల్లెలూయా చెప్పారు? యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నామని హల్లెలూయా చెప్పారు కదా. నిరీక్షణ, మరి నిజంగా నిరీక్షణ కలిగి ఉన్నామా? పేరుకే అంటే, ఇప్పుడు నా పేరు సపోజ్ లోకేష్ అనుకోండి, నా పేరు లోకేషే కదా. లోకేష్ అంటే అర్థం ఏంటంటే లోకరక్షకుడు అని. ఏం పేరు? లోకరక్షకుడు. నిజంగా నేను లోకరక్షకుడినా? కాదు. అలాగే నిరీక్షణ కలిగి ఉన్నామని చెప్తున్నాం, నిజంగా నిరీక్షణ కలిగి ఉన్నామా అంటే దాన్ని ఎలా చెప్తానంటే, ఒక మనిషి చనిపోయి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి ఎలా కనబడతాడు? అతను మనిషే, కానీ అతనికి ఒక పేరు పెడతాం. మనం ఏమంటాం? శవం అంటాం, డెడ్ బాడీ అంటాం. మనిషి మాత్రం కనిపిస్తున్నాడు. నిరీక్షణ అనేది పదం కనబడుతుంది. ఆ నిరీక్షణలో జీవం ఉందా అనేది ఈరోజు టాపిక్. ఎంతమంది నిజంగా జీవము కలిగినటువంటి నిరీక్షణ కలిగి ఉన్నామో ఈరోజు అంశము. ఏంటది? జీవము కలిగిన నిరీక్షణ అంటే ప్యాసివ్గా యేసుప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అని మాటకు చెప్పడమో లేదా హృదయాలు అనుకోవడం వేరు. కానీ జీవము కలిగిన నిరీక్షణ అంటే ఎలా ఉంటుంది? దాని యొక్క ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్ అంటే దాని స్వభావం, అటువంటి నిరీక్షణ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఆ ప్రకారంగా నేను ఉన్నానా
నేను సరి చేసుకోవాలా. అదే ఈరోజు మెసేజ్. ఓకేనా? దానికి జస్ట్ ఒక మాట, అంటే ఈ మాట బైబిల్లోని మాటే. మొదటి పేతురు 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాల్లో నేను జస్ట్ ఒక మాట నేను చదువుతాను. 3-4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఆ పదం ఉంది కదా, దాని కింద నెంబర్ వేసి ఒకటి వేసారు చూసారా, 2 అనేసి. జీవము గల నిరీక్షణ మనకు కలుగునట్లు అనే మాట ఉంది. సో ఏంటి జీవము గల నిరీక్షణ? అసలు నిరీక్షణ ఎందుకు? ఈ జీవం గల నిరీక్షణలోకి ఇప్పుడు మనము దూకపోతున్నాం, మెసేజ్లోకి డైవ్ చేయబోతున్నాం. సో నిరీక్షణ ఎందుకంటే, అసలు జీవం గల నిరీక్షణ ఎందుకు అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. దీనికోసం ఈ నిరీక్షణ కావాలి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును కూడా ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. ఇప్పుడు మీకు మెసేజ్ అర్థమై ఉంటుంది. ఎంతమంది మరి అంటే ఇదే మన మెసేజ్ తెలుసుకుందాం. ఏ ఏ పరిస్థితుల్లో అసలు మనము ఇటువంటి నిరీక్షణ కలిగి ఉన్నామా లేదనేది మనకి అర్థమైపోద్ది అనమాట. ఇక్కడ నేను మీ యొక్క బ్లడ్ టెస్ట్ ఎక్స్రే రిపోర్ట్ ఇక్కడ పెడదాం, మనం చెక్ చేసుకుందాం. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకుంటాడు ఆయన రాకడ కొరకు. ఎంతమంది మరి మన జీవితాలు, అనుదిన జీవితంలో ఇటువంటి జ్ఞప్తి ఏమాత్రం కూడా పాపానికి జీవితంలో చోటు ఇవ్వకుండా తీవ్రత కలిగినటువంటి జీవితము కలిగి నడుచుకుంటున్నాము అనేది మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మనము ఒకవేళ ఫెయిల్ అయితే ఎందుకు అపవిత్రత మనము అనుసరిస్తున్నాం? మన జీవితంలో ఎందుకు అపవిత్రత కలిగి ఉంటున్నాం? అపవిత్రత కలిగి ఉంటూ మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతూ నిరీక్షణ ఉంది, నేను యేసుప్రభు రాకడలో ఎత్తబడతాను అనుకోవడం అనేది గుడ్డితనం. అది నిజంగా అబ్సల్యూట్లీ రాంగ్. ఒకవేళ అంటే యేసుప్రభు క్షమిస్తాడులే, ఆల్రెడీ రక్షించాడు కదా అనేటటువంటి ఆలోచనలు ఇలాంటివి రకరకాలుగా వస్తాయి మనకి. యోధాపత్రిక ఒకసారి యోధాపత్రిక 1వ అధ్యాయం ఉన్నది ఒకే అధ్యాయం. అందులో 5వ వచనంలో ఇలా ఉంటుంది. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, మైకుందక్క, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. రక్షణ అంటే జస్ట్ ఒకటి సింబాలిక్గా చూపించాడు పాత నిబంధనలో. ఐగుప్తు నుంచి వారిని విడిపించడము అంటే రక్షణ. మనకిప్పుడు మనం యేసుప్రభుని నమ్ముకోవడం అనేది ఒక రక్షణ లాగనమాట. వాళ్ళు అలాగే బయటపడ్డారు. సింబాలిక్గా అది చూపించాడు అనమాట. అంటే సింబాలిక్గా అంటే ఏంటి? పోలిక. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకి యేసుప్రభులు ఎలా రక్షణ, వాళ్ళు ఐగుప్తు నుంచి అంటే లోకం నుంచి రక్షణ. కానీ ఈ మాట ఇక్కడ ఒక్క దగ్గర కాదు, కొత్త నిబంధనలు చాలాసార్లు చాలా దగ్గరలో మనకు వస్తుంది. అంటే ఆ భావన అనేది చెప్తాడు పేతురు కానీ వీళ్ళందరూ కూడా. ఏమని చెప్తారంటే, ఆయన అంటే మొదట మనం విశ్వసించినప్పుడు కూడా నీ యొక్క ఇష్టపూర్వకంగా నువ్వు నీ యొక్క పవిత్రతను విడిచిపెట్టి జీవిస్తూ ఉంటే తర్వాత ఏం జరుగుతుంది? అది నాశనానికి అనేది అప్పగించబడతాం. ఈరోజు మరి ఇది అవసరమా నిజంగా మన సంఘానికి అంటే? అవసరమే. ఎందుకంటే ఒక మాట అంటాడు అనమాట, 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాల్లో, అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని ఉంటుంది. ఒకసారి చదవండి అక్క. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు.
అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. ఇక్కడ చూశారు కదా, తల్లిదండ్రులకు అవిధేయులని, మరి కామాతృత గలవారని, స్వార్థపరులని, అనురాగరహితులని, అజితేంద్రియులని. అజితేంద్రియులు అంటే ఇంద్రియము అంటే అవయవాలు, జిత్ అంటే విజయము, అంటే అవిజయము అంటే ఇంద్రియాల్ని జయించలేని వారు. వాళ్ళకి ఏదైనా చూడాలనిపించింది అనుకోండి, చూస్తారు, వాళ్ళు దాన్ని జయించలేరు. ఏదైనా తినాలనిపించింది లేదా ఏదైనా తాగాలనిపించింది, వాళ్ళు వాళ్ళ యొక్క అవయవాల్ని జయించలేరు. ఇలాంటి అంటే ఆ మాటలు జస్ట్ చదువుకొని వెళ్ళిపోవడం కాదు. అనురాగరహితులు, అతి ద్వేషులు, ఈ మాటలు కూడా మనకు అవసరం. ఎందుకంటే మనం సహోదరులుగా మనము ప్రేమను చూపిస్తున్నాం. కానీ నిజానికి యోహాన్ అంటాడు, మరి ఎవరిపైన ఎవరి సహోదరుడి పైన కానీ సహోదరి పైన కానీ నీకు ద్వేషం ఉందా, తారతమ్యం ఉందా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి ప్రేమ అనేది. అటువంటి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు నువ్వేమంటారంటే, ప్రేమ లేనివాడు వాడు ఇంకా చీకట్లో ఉన్నాడు, మరణమందు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు నిలిచిలేడను. అర్థమవుతుందండి? సో ఇవన్నీ కూడా మనం ఈరోజు చెక్ చేసుకోవాల్సిన, అంటే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఓకే, దీని అంతటి గురించి కూడా మరి ఈ అపాయకరమైన కాలాలు వస్తాయని చెప్పి యోధా కానీ తర్వాత తిమోతి కానీ ఆ తిమోతికి రాసిన పత్రికల్లో ఆ సేవకులు చెప్తున్నారు ఏమనంటే, మనం పోరాడాలి. మనకు ఒక్కసారి అప్పగించబడినటువంటి ఈ బోధ కొరకు మనము, అంటే దీనికి వ్యతిరేకంగా, అంటే మనకు పవిత్రతకు బదులుగా అపవిత్రత అనేది కంటిన్యూస్గా మనతో పోరాడుతుంది. ఆల్రెడీ మనము, ఇది ఎలాంటిదంటే డిస్టిల్డ్ వాటర్, ఎంతమందికి తెలుసు డిస్టిల్డ్ వాటర్? ఆ పేరు చెప్తే కొంతమంది డౌట్, కానీ మామూలుగా ఇది తెలుసు. బ్యాటరీలో ఎంతమంది వాటర్ కొనుక్కుంటారు? అందరూ కొనుక్కుంటారు కదా, అదే డిస్టిల్డ్ వాటర్. అది అందులో ఎందుకు మామూలు వాటర్ వేయచ్చు కదా? మామూలు వాటర్ ఎందుకు వేయరంటే, మామూలు వాటర్లో మినరల్స్ ఉంటాయి. మినరల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, అది కరెంటిసిటీ అంటే ఎలక్ట్రిసిటీని, అంటే కరెంట్ని దాని గుండా ప్రవహింపజేస్తుంది. ఒకవేళ ఆ వాటర్ కానీ బ్యాటరీలు వేస్తే అందులో ఉండే రెండు పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది అనమాట. మొత్తం సొల్యూషన్ డిశ్చార్జ్ అయిపోద్ది, ఏదైనా లీక్ ఉన్నా ఏదైనా. అలాగే కానీ ఆ వాటర్ కొన్ని ప్రాపర్టీ ఏంటో తెలుసా? దాంట్లో మినరల్సే ఉండవు, జీరో మినరల్స్. ఆ వాటర్ ఎలా ఉంటుందంటే, అది ర్యాకెట్లో వాడతారు కాబట్టి చెప్తున్నా. ఆ వాటర్ని ఏమంటారంటే డిఎం వాటర్ అంటారు, డీమినరలైజ్డ్ వాటర్. అక్కడ ప్రొసీజర్ వేరేగా తయారు చేస్తారు. ఓకే, ఆ వాటర్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? దాంట్లో జీరో కండక్టివిటీ, అంటే దాంట్లో ఏమాత్రం కూడా కరెంట్ అనేది ప్రవహించి, మామూలుగా నీళ్ళతో పట్టుకున్న కరెంట్ దేనిని ముట్టామనుకోండి ఏం కొడుతుంది? ఎలక్ట్రికల్ షాక్ కొడుతుంది. ఒకవేళ థియరిటికల్గా చూస్తే ఈ నీళ్ళతో తడిపిన కరెంట్ దాంట్లో పెట్టినా మనకు షాక్ కొట్టదనమాట. దాంట్లో ఏం ప్రవహించదు? కరెంట్ ప్రవహించదు. కానీ దానికి ఉన్న స్వభావం ఏంటో తెలుసా? ఎప్పుడు ఏదొక్క మినరల్ దొరుకుద్దా, ఏదొక్క మినరల్ ఎంత ఈజీగా దాని యొక్క స్వభావం కోల్పోద్దంటే, దాన్ని హీలియంతో దాన్ని కవర్ చేయాలి. దేంతో? హీలియంతో కవర్ చేయాలి. ఈజీగా అది మలినమైపోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటారు? వెరీ 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 సెన్సిటివ్ లిక్విడ్, చాలా సెన్సిటివ్ లిక్విడ్. మనకు తెలియదు డిస్టిల్డ్ వాటర్ మనం అంత ఈజీగా హ్యాండిల్ చేస్తాం, ఎందుకంటే నిజంగా అంత ప్యూరిటీ ఉండదు అనుకుంటాను నేను మార్కెట్లో కొన్నది. బట్ ర్యాకెట్లో వాడేది 1 మైక్రో సీమెన్స్. సో మన యొక్క పవిత్రత అటువంటి డిఎం వాటర్ లాంటిదండి. ఇట్ ఈస్ వెరీ సో సెన్సిటివ్. అంటే లోకంలో ఉన్న మాలిన్యం అంతా కూడాను ఈజీగా అపవిత్రపాలు చేయడానికి, అంటే ఈజీగా అపవిత్రమైపోవడానికి టెండెన్సీ ఉందన్నమాట. అంటే మనము అటువంటి వారం కాబట్టి పాత స్వభావంలో. కాబట్టి ఆ మనస్సాక్షిని, అటువంటి ఈ పవిత్రతను మనము చాలా, అంటే నెగ్లిజెంట్గా వాటర్ని మేము హ్యాండిల్ చేయం. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీన్ని. లేకపోతే ఏమవుద్ది? అపవిత్రత అవుద్ది. మనస్సాక్షిని రాంబాబు బ్రదరు ఒక జడ్జిగా, ఒక న్యాయ నిర్ణేతగా, ఒక పోలీస్ మ్యాన్ లాగా, అంటే ట్రాఫిక్ పోలీస్ ఉంటారు కదా, తప్పు చేస్తే తప్పు చేసావని చెప్తారు, ఇలా వెళ్ళొద్దని చెప్తారు. ఆ యాంగిల్లో చూపిస్తే ఈరోజు మనస్సాక్షిని నేను ఎలా చూపించాలనుకున్నానంటే, ఆ మనస్సాక్షి ఒక కన్ను లాంటిది. ఆ మనస్సాక్షి ఏంటంటే
ఇది ఒక తప్పు చేశాక లేకపోతే తప్పు చేయకముందని కాదు, కానీ అసలు తప్పు జరగకుండా నీ మనస్సాక్షి పవిత్రంగా ఉన్నట్లయితే నువ్వు ఆ తప్పు చేయు. నీ యొక్క ఆలోచనలు చెడిపోయాయి, నీ యొక్క తలంపులు చెడిపోయాయి, నీ మాటలు చెడిపోయాయి, నీ యొక్క క్రియలు చెడిపోయాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే నీ యొక్క మనస్సాక్షి అపవిత్రమైపోవడం వలన. అది ఎందుకు ఎలా అనేది కొన్ని వచనాలు చూద్దాం. సో ఈ మనస్సాక్షిని దేంతో చెప్తానంటే ఇట్ ఈజ్ లైక్ ఎ డిస్టిల్డ్ వాటర్. అంటే ఎంతో సున్నితమైనటువంటి నీరు. ఆ నీటిలోకి ఈజీగా లోహకం అనేది ప్రవేశించడానికి అవకాశం ఉంది. దాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. సో మరి నిజంగా మన మనస్సాక్షి అటువంటిదా? నిజానికి మన మనస్సాక్షి యేసుక్రీస్తుని నమ్ముకొనక ముందు అటువంటిది కాదు. మన మనస్సాక్షి డ్రైనేజ్ వాటర్ లాంటి వాటర్, డిస్టిల్డ్ వాటర్ కాదు, కానీ ఏ వాటరు? డ్రైనేజ్ వాటర్ లాంటిది. అంటే బాగా చెడిపోయిన మనస్సాక్షి. ఈ మనస్సాక్షిని ఏం చేశారంటే యేసుక్రీస్తు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం ఇలా ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనము. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమునయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఆమేన్. అలాగే 9:14 చదవండి అక్క. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్. ఆమేన్. ఇక్కడ తెలుగులో అదే మాట అలా ఉంచండి. జస్ట్ అంటే మిమ్మల్ని ఇంగ్లీష్లోకి డిస్టర్బ్ చేయను. Who through the eternal spirit offered himself without spot to purge your conscience from dead works to serve the living. ఎస్, ఇది కేజేవి అనుకుంటాను. ఓకే, అక్కడ ఏమని ఉందంటే మనస్సాక్షి నిర్జీవ క్రియలను విడిచి దేవుని సేవించుటకు ఎంతగానో శుద్ధి చేయను అనే మాట ఉంది. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు యొక్క రక్తము మనము చేసినటువంటి తప్పైనటువంటి పనులు, పాపాల నుంచి మన మనస్సాక్షిని శుద్ధి చేసి దేవునికి సేవ చేయడానికి సహాయం చేస్తుంది అని ఉంటుంది అనమాట. రెండింటికి ఒకేలాంటి అర్థం ఉన్నప్పటికీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. రైట్, ఇప్పుడు నేను ఈ రెండింటిని ఏం చెప్పాలనుకున్నా అంటే మన మనస్సాక్షి అనేది యేసుక్రీస్తు పాదముల దగ్గర మన పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గర పాపక్షమాపణ పొందుకున్నప్పుడు, మన పశ్చాత్తాపం పొందినప్పుడు ఆయన ఒక పరిశుద్ధమైన రక్తము మన మనస్సాక్షుల్ని పరిశుద్ధపరిచింది, పవిత్రపరిచింది, ప్రత్యేకపరిచింది. ఒకవేళ మనము అనుదినము ఈ దీని గుండా వెళ్ళాలి. మనం ఏంటంటే యేసుక్రీస్తు మన యొక్క మనస్సాక్షి పవిత్రంగా లేకుండా ఆయన్ని సేవించలేము. సేవ అంటే ఇక్కడ చేసేది కాదు. సేవ మన వ్యక్తిగతంగా మనం ఉంటున్న కుటుంబాల్లో, ఆఫీసుల్లో, జీవితాల్లో మనం ఆయన్ని ఎప్పుడు కూడా సేవ చేస్తున్నాం. మన జీవితమే ఒక సేవ. మన శరీరము ఆయనకు ఒక అర్పణ, సజీవ యాగంగా అర్పించబడినటువంటి సేవ. కొన్ని రిఫరెన్స్ ఉంటాయి. మనము ఆయనకి సమర్పించుకోవాలి సజీవ యాగంగా. సో ఈ మనస్సాక్షిని మరి అపవిత్రంగా ఉంచుకుంటూ ఆయన్ని సేవించలేమండి. మనస్సాక్షిని అపవిత్ర పాలు చేసుకుంటూ వి కెనాట్ సర్వ్ హిమ్. ఎందుకంటే బైబిల్ విల్ నాట్ యాక్సెప్ట్, బైబిల్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మనం ఎప్పుడు ఎలాంటి హృదయం కలిగి ఉండాలంటే ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై, దేంతో? యేసుక్రీస్తు రక్తము చేత ప్రోక్షించబడిన హృదయములు కలవారమై, కల్మషమైనటువంటి మనస్సాక్షి నుంచి కడగబడిన వారమై, శుద్ధి చేయబడిన వారమై మనం ఎప్పుడు కూడా మన అనుదిన జీవితాన్ని ప్రారంభించాలి, ముగించాలి. మనం దాని కొరకు వేడుకోవాలి. వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అర్థమైందా? మనము ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన ఎదుట మన మోకాలుని సాగిలపడి ప్రార్థన చేసిన నాకు రక్షణ దయచేయు. ఒకవేళ మనము వెనక్కి వెళ్ళిపోయినప్పుడు కూడా ఈరోజు ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. మరొకసారి వద్దాం. ఏమంటాడంటే నువ్వు నీ హృదయాన్ని ఆయన ముందు సాగిలపరిచి ఆయన రక్తాంతో కడగబడి పవిత్రపరిచి మరలా వీ కెన్ ప్యూరిఫై, మనము మరలా పవిత్రపరచుకునే అవకాశం ఉంది. ఇటువంటి పవిత్రమైన మనస్సాక్షితో మన జీవితాన్ని మరలా మొదలు పెట్టచ్చు. ఇప్పుడు మనకు అర్థమైంది ఈ మనస్సాక్షి అనేది చాలా పవిత్రమైంది. మనస్సాక్షి ఒక్క జడ్జి కాదు, మనస్సాక్షి ఒక్క ట్రాఫిక్ పోలీసే కాదు. అంటే నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావు అని చెప్పడానికే కాదు, ఈ మనస్సాక్షి నిన్ను పాపం చేయకుండా కాపాడుతుంది. అది చూద్దాం. ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది? నిన్ను పాపం చేయకుండా కాపాడుతుంది. ఆ యాంగిల్ ఇంకోసారి చూస్తున్నాం అనమాట. సో ఎందుకు ఈ మనస్సాక్షి అంత ముఖ్యమైందా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 18 నుంచి 19 వచనాలు చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 18 నుంచి 19 వచనాలు.
మొదటి అధ్యాయం 18-19 చూసుకో. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడినై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో చాలు చెడి ఉన్నారు అయిపోయింది. అక్కడ చూడండి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవలను వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నీకు ఒక మంచి మనస్సాక్షి ఇవ్వబడింది. ఇప్పుడు తెలుసుకున్నాం కదా, యేసుక్రీస్తు పాదాల దగ్గర మనకేం దొరుకుద్ది? మంచి మనస్సాక్షి దొరుకుద్ది. ఈ మంచి మనస్సాక్షిని నువ్వు కాపాడుకోవడానికి పోరాడాలి. జస్ట్ అలా ఉంటాను అంటే అది ఉండదు. దాని స్వభావం ఏంటంటే ఈజీగా ఇట్ కెన్ పొల్యూట్. లోకంలో ఉంది కదా మాలిన్యం, కావాల్సినంత మాలిన్యత ఉంది. ఆ మాలిన్యత అనేది మైనర్ నువ్వు లీక్ ఇచ్చినా, మైనర్ క్రాక్ ఉన్నా నీ బాటిల్లో ఈజీగా ఇంటరప్ట్ అయిపోయి రియాక్ట్ అయిపోద్ది. సో యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దాని కొరకు నువ్వు పోరాడాలి. దాన్ని ఆ మనస్సాక్షిని అపవిత్రం చేయడానికి సాతాను సాయశక్తిలో ప్రయత్నిస్తాడు. దానికి ఎగ్జాంపుల్స్ తర్వాత కొన్ని డిస్కస్ చేద్దాం, ఎలాంటి ఈ పోరాటం చేస్తాడనేది. సో ఒకవేళ సరే వదిలేద్దాం, ఏమైపోద్ది అంటే 19వ వచనం చెప్తుంది, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. నీకు మనస్సాక్షికి వ్యతిరేకంగా ఒక అపవిత్రత, ఒక పాపము నీ చూడకూడని సినిమా చూడాలనిపించింది, లేకపోతే అట్రాక్ట్ చేసింది, లేకపోతే ఒక స్త్రీని చూడాలనిపించింది, లేకపోతే ఒక పాపం చేయాలనిపించింది, ఒక పాప మాట అనాలనిపించింది, వినాలనిపించింది. వీటన్నిటిలో కూడా నువ్వు నీ మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకోకపోతే ఏమవుద్దంటే, ఒక చిన్న పిన్ను, ఒక హోల్, ఒక కన్నం ఒక ఓడకు పడి నీళ్ళు ఎంటర్ అయ్యాక ఏమవుతుంది? అది అలా మునిగిపోద్ది అనమాట. అలాగే విశ్వాస విషయంలో వాళ్ళు ఏమవుతారంటే ఎండ్కి, ఇప్పుడు నీకు తెలియదు, నేను బాగానే ఉన్నాను, మేనేజ్ చేసేస్తున్నాను, చర్చ్లో ఎవరికి తెలియదు, లేకపోతే ఇంట్లో కూడా ఎవరికి తెలియదు, నా హృదయం ఎలా ఉందో ఎవరికి తెలియదు అనుకోవచ్చు, లేకపోతే దేవుడు క్షమిస్తాడులే అనుకోవచ్చు. కానీ చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. వాడిని దేవుడు ఎలా చూస్తున్నాడంటే బుద్ధిహీనుడిగా చూస్తున్నాడు. వాడికి అది ఆటగా ఉంది. కానీ శిక్ష లేకయే వాడు నశించిపోతాడని ఉంది ప్రోవర్బ్స్ సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో. ఒకడు ఇష్టం వచ్చినట్టు వాడికి జీవితం జీవిస్తున్నాడు అనుకోండి, వాడికి ఏ శిక్ష రావట్లేదు కదా అనుకుంటున్నామేమో, కానీ వాడికి వచ్చిన శిక్ష ఏంటంటే శిక్ష లేకయే వాడు నశించును. నీకు నాకు ఒక దెబ్బమని ఒకడు కొడుతున్నాడు, ఒక తండ్రి మనకున్నాడు, తల్లి ఉన్నది. తప్పు చేస్తే కొడతారు, దాని వలన మనం సరిగ్గా పెరుగుతాం. తప్పు చేస్తే కొట్టేవాడే లేడు అనుకోండి, వాడు ఎంత నాశనం అయిపోతాడో. వాడికి వచ్చే శిక్ష ఏంటంటే ఆయన కొట్టకుండా వదిలేయడమే శిక్ష. అటువంటి దుర్బీజులు అయ్యుకుపోకూడదు. కాబట్టి మన విశ్వాస విషయంలో ఇది ఎటువంటి పాపానికైనా, చిన్న చిన్న పాపమైనా, చిన్నది మైన్యూట్, నీ యొక్క వర్డ్ నువ్వు ఏం చూస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం తలుస్తున్నావు, సాతాను చాలా తంత్రాలతో మనల్ని అటాక్ చేస్తున్నాడు. ఈ సెన్సిటివ్ విషయాన్ని, ఈ దేని గురించి నువ్వు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ యొక్క మాటలు ఎలా ఉన్నాయి, చిన్నదే కదా అనుకుని ఒక అబద్ధం చెప్తున్నావేమో, చిన్నదే కదా అనుకుని కాసేపు చూస్తున్నావేమో లోకాన్ని, లేదా ఇంకోటి చేస్తున్నావేమో. కానీ ఏం జరుగుతుందంటే నీ మనస్సాక్షి చనిపోయిందై నీ విశ్వాసమే వాడబద్దలైపోద్ది. అంటే నువ్వు పరలోకానికి ఇంకా ప్రవేశించవు, నీ యొక్క వాడ పగిలిపోయి మునిగిపోద్ది అనమాట ఈ లోకం అనే సముద్రంలో. కాబట్టి ఈ మనస్సాక్షిని అనేది నువ్వు పవిత్రంగా ఉంచుకోవడం కోసం పోరాడాలి. నీ మనస్సాక్షి నీకు చెప్తున్న దాన్ని దేన్ని కూడా దాటకూడదు. నువ్వు ప్రభువా నాకు ఎంత గొప్ప మనస్సాక్షిని ఇచ్చావో, నీ యొక్క అమూల్యమైన రక్తం చేత ప్రోక్షించబడినటువంటి హృదయము మనస్సాక్షి నాకు ఇచ్చావు, దీన్ని ఏమాత్రం కూడా అపవిత్రపరచుకోను తండ్రి, దీన్ని నాకు ఇది ఎంతో అమూల్యమైంది, నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను, భద్రంగా కాపాడుకుంటాను, ఏ పాపానికి ఏ అపవిత్రతకి నేను చోటైన ప్రభువా, మరలా నా జీవితాన్ని నేను నాశనం చేసుకోను, దీని యొక్క అంతము ఎంత భయంకరమో, నేను అటువంటి దానికి ఏమాత్రం చోటైన ప్రభువా అనేటువంటి నిశ్చయత ప్రార్థన మన అనుదిన జీవితంలో ఉండాలి. సో దీనికి ఎలా పోరాడాలి ఇవన్నీ కూడా మనం కొన్ని చూద్దాము. దానికంటే ముందు అసలు ఎన్ని రకాలుగా మనం డిస్ట్రాక్ట్ అవుతాం, ఎన్ని రకాలుగా సాతాను మనల్ని మభ్య పెడుతున్నాడు మనకి తెలియకుండానే. మీకు విషయం తెలుసండి, మనస్సాక్షిని ఒకసారి చంపుకోవడం మొదలుపెట్టినప్పుడు ఏం జరుగుద్దంటే, నాకు ఒక స్నేహితుడంటే ఏమంటారు పరిచయం, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి క్రైస్తవుడు, ఒకప్పుడు క్రైస్తవుడు అని చెప్పాలి, ఇంకా ఇప్పటికీ చర్చికి వెళ్తాడు కాదన్ను,
కానీ తను బ్లూ ఫిల్మ్స్ కూడా చూస్తాడు. అరే ఎలారా నువ్వు చూడగలుగుతున్నావు, ఎలా చూస్తావు నువ్వు అంత ఇదంటే, నా మనసుకు నేనేమి దాన్ని తీసుకోవట్లేదు అని చెప్తున్నాడు. అంటే ఏమైందో తెలుసా, ఆయనది వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. ఆ మనస్సాక్షి అంటే కుష్ఠరోగికి గుచ్చినా సరే ఆ నొప్పి తెలియదు అంటారు కదా. హీఈస్ స్పిరిచువల్లీ డెడ్, స్పిరిచువల్లీ బ్లైండ్. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. ఇంకా బాగానే ఉన్నాను, చర్చికి వెళ్తున్నాడు, నేను క్రైస్తవుడిని అంటాడు, నేను యేసుక్రీస్తు నన్ను తీసుకెళ్తాను అంటాడు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఎవరైతే తన మనస్సాక్షిని పేతురు అంటాడు, దేవుని తీర్పు అంట ఎక్కడి నుంచి మొదలవుద్ది చెప్పండి? ఇంటి నుంచే మొదలవుద్దంట, బయట నుంచి కాదు. ఆయన అంటాడు పేతురు, ఇంటి నుంచే తీర్పు మొదలైతే బయట ఉన్న వాళ్ళ సంగతి ఇంకేమవ్వాలి? సో బయట వాళ్ళ గురించి నీకు శ్రమ పెట్టినప్పుడు నువ్వు పెద్ద వర్రీ కాకు అని చెప్తాడు. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంటి నుంచే తీర్పు మొదలవుతుంది. ప్రతి వాడు తాను చేసిన క్రియలకు తగినట్లుగా ప్రతిఫలం రాబోతుంది. ఓకే, సో మనకి టెంప్ట్ చేసేవి ఎలాంటి శోధనలు వస్తాయి, వాటిని ఎలాగ మనకి రెండు రకాలుగా మొత్తం అంటే సింపుల్గా బ్రాడ్గా క్లాసిఫై చేయాలంటే రెండు రకాలుగా మన మనస్సాక్షి అపవిత్రం అవుద్దండి. ఒకటి ఏంటంటే ఇన్సైడ్, ఏంటది? ఇన్సైడ్ లోన నుంచి అపవిత్రపోవాలి, అంటే చెడు తలంపులు, రకరకాల ఫీలింగ్స్, దానికి లోబడిపోవడాలు, ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటి? బయట నుంచి కూడా ఆలోచనలు ఇలాంటివి రావచ్చు. అలాగే ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది ఏంటంటే, బయట నుంచి వచ్చేది శ్రమలు, శోధనలు, అలాగే ఇన్సైడ్ నుంచి వచ్చే శోధనలు. ఈ రెండింటిని కూడా మనము వాటి పరిస్థితుల్లో బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం చేయాలి అనేది మనం చూద్దాం. సో మామూలుగా ఇన్సైడ్ నుండి చూసుకుంటే ఒక వాక్యం ఎందుకు రాసుకున్నాను, లోకాసు వార్త 11వ అధ్యాయము 33 నుంచి 36 వచనాలు చూద్దాం. మనస్సాక్షి యొక్క పని ఎలా ఉంటుందో చూద్దాం. లోకాసు వార్త 11 నుంచి 33. ఎవడనో దీపం వెలిగించి చాటుచోటనైనను కృంచము క్రిందనైనను పెట్టడు, కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటై ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. ఆమేన్. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణలో నా స్నేహితుడి గురించి ఇక్కడ అదే జరుగుతుంది. చూడండి, ఎవరైనా నడవాలనుకోండి, బయట నడవాలనుకుంటే స్ట్రైట్గా నడవాలి, పడిపోకుండా నడవాలంటే ఏమేమి ముఖ్యంగా 2 అవసరాలు చెప్పండి? అంటే చాలా ఉన్నాయి, నేనే చెప్పేస్తాను మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా. ముందు నడవాలంటే చూపు కనబడాలి కదా. ఎవరు చెప్పారు? వెలుగు ఉండాలి. ఒక్క చూపు ఒక్కటే కాదు, చీకటి ఉందనుకోండి, వెలుగు లేకపోతే నడవలేడు, పడిపోతాడు, దేన్నో ఒక దాని తన్ని మేజర్ యాక్సిడెంట్ అవుతుంది. బైబిల్ చెప్తుంది ఆ వెలుగు పరిశుద్ధాత్మ, ఆత్మ దీపము అని ఉంటుంది. ఆత్మను ఆర్పకుడిని, ఆత్మ ద్వీపమై ఉంది. మరి ఆత్మ మనకి ఇచ్చాడు కదా. రెండోది ఏంటి? ఇప్పుడు ఆత్మ ఉంది, లైట్ ఉంది అండ్ వెలుగు ఉంది, కానీ గుడ్డివాడికి కర్ర లేకపోతే నడవలేదు. కారణం ఏంటంటే వాడికి కళ్ళు లేవు. అంటే కళ్ళు, నీ యొక్క కళ్ళు స్పాయిల్ అయిపోకూడదు. కళ్ళు అంటే ఏంటి? ఒక సంగతిని నువ్వు చూస్తున్నావు, చూసి చూడనట్టు పోతున్నావు, ఆ విషయంలో రాజీ పడిపోతున్నావు, అది దాని అర్థం. నీ యొక్క మనస్సాక్షి విషయంలో అది నీకు అపవిత్రత కలుగు చేస్తుందని తెలిసినప్పటికి కూడా నీకు తెలుసు. ఇప్పుడు ఓకే, యూట్యూబ్ ఇవన్నీ ఎలా వచ్చాయి తెలుసా? ఒక్కసారి క్లిక్ చేయండి అన్నట్టుగా వచ్చాయి. మీ ఫేవరెట్ క్రికెటరో, మీ ఫేవరెట్ సినిమా హీరోనో, లేకపోతే ఇంకెవరో వాళ్ళకి ఇలా జరిగిందట అనేటట్టుగా ఒక హెడ్డింగ్ వస్తుంది. నీకు యాక్చువల్గా అటువైపు నువ్వు దానికోసం ఓపెన్ చేయవు, కానీ దాన్ని క్లిక్ చేస్తావు అంతే. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఒక్కప్పుడు లేదు, నీ యొక్క ఆసక్తి అటువైపుగా ఉందనుకో, నీకు నుంచి అవే వస్తుంటాయి. ఒక్కసారి నువ్వు ఒక పెద్ద ప్రెజర్తో ఉన్న ట్యాంక్ని ఒక చిన్న చిల్లు పెట్టినట్టుగా ఉంది పరిస్థితి. మొన్న ప్రకాష్ గంటల గారి గురించి నాకు నిజంగా పెద్ద తెలియదు. ఆయన మరణించారని ఒకటి క్లిక్ చేస్తే నిజంగా నేను ఒకప్పుడు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి దాని గురించి రావాలంటే. నేను ఒక్కసారి ఆయన ఎలా చనిపోయారని చూస్తే ఇంకా నాకు రోజు ఒక 10-20 మెసేజ్లు వస్తుంటాయి, దాని నుంచి వస్తాయి. అప్పుడు నాకు అర్థమైంది మన ఇంట్రెస్ట్ని అది ఎనాలిసిస్ చేస్తుంది అనమాట. అలాగూ నువ్వు ఒక్కసారి అవకాశం ఇస్తే అది ఎంతగానో నీకు ఇంప్యూర్ కలుగు చేయడానికి చాలా కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేయాలండి. సో దాంట్లో
కాబట్టి మన కళ్ళు ఎంతసేపు మనం కీప్ ఆన్ డస్ట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తున్నాం అనుకోండి, ఆ డస్ట్ ఏమవుతుంది, మన కళ్ళుని మనము జాగ్రత్తగా కాపాడు. డస్ట్లో పనిచేసే వాళ్ళు, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, కళ్ళకి గాగుల్స్ అని పెట్టుకుంటారు, మొత్తం కవర్ అవుతుంది అనమాట. లేకపోతే ఏమవుతాయి, కళ్ళు డ్యామేజ్ అయిపోతాయి. అలాగే మనము మన యొక్క మనస్సాక్షి విషయమై భద్రత కలిగి ఉండాలి. ఏమాత్రం భద్రత లేకుండా వెళ్ళిపోతూ ఉంటే నీ యొక్క కళ్ళు డ్యామేజ్ అయ్యి గుడ్డివాడు అవుతాం. ఒకసారి చూద్దాం. 1 పేతురు, ఐ థింక్ 2 పేతురు, 2 పేతురు 1వ అధ్యాయం, 2 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులనైనను నిష్ఫలమునైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా మీ పిలుపు చాలు. ఓకే, మళ్ళీ చదువుదాము. చాలు. అక్కడ ఒక మాట ఉంది చూసారా, లాస్ట్లో 9వ వచనంలో, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. ఏమి లేకపోతే విశ్వాసమందు సద్గుణము, మంచి గుణము, సద్గుణమునందు జ్ఞానము, ఆశానిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్, ఆశానిగ్రహమునందు సహనము, పేషెన్స్, సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి అని ఉంది కదా. ఈ 7 క్యారెక్టర్స్ అనుకుంటా. ఈ 7 లేకపోతే వాడు ఏమవుతాడంటే గుడ్డివాడు అవుతాడు. ఒక్క మాట నేను అందులో చెప్పాలనుకున్నా, సద్గుణము అనేది మ్యాక్సిమం కవర్ చేస్తుంది. మంచి గుణము, మన యొక్క తలంపులు మంచివై ఉండాలి, మన యొక్క నడక, మన యొక్క మాటలు, మన యొక్క పడుకునేటప్పుడు కూడా మనకు వచ్చే ఆలోచనలు ఇవన్నీ కూడా పవిత్రమై ఉండాలి. సద్గుణము, సహనము లేకపోయినా సరే మనకి అది సెకండ్ పార్ట్ చెప్పాను కదా, బయట నుంచి వచ్చే శ్రమలు, ఆ శ్రమలలో ఎలా ఉండాలనే దగ్గర చూస్తాము. సహనము, ఇవి లేని వాడు ఏమవుతాడంటే తన పూర్వ పాపములకు కలిగినటువంటి క్షమాపణ మర్చిపోయి గుడ్డివాడు దూరదృష్టి లేనివాడు అవుతాడు. మరి మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం అటువంటి సద్గుణాలని, ఇది మధు సార్ చెప్పారు, గుర్తుందా ఈ మాట, అందుకని మిక్స్ అవుతుందని చెప్పా. సో నిజంగా ఆ వ్యక్తిత్వంలో, అనుదిన జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి. సద్గుణమును నేను అభ్యసిస్తున్నానా, సహోదర ప్రేమ అంటే కనబడేటప్పుడు నువ్వు చిరునవ్వు నవ్వేది కాదు, అది కావాలి. కానీ నీ యొక్క నవ్వు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి, పారదర్శకంగా ఉండాలి. మనసులో ఎటువంటి ద్వేషం కూడా, గ్రడ్జ్ అనేది పెట్టుకోకూడదు ఎవరిపైన కానీ, నిన్ను హాని చేసిన వాడి పైన కానీ, ఏ ఒక్కరి పైన కూడా. ఎందుకంటే ప్రేమించేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, ద్వేషించేవాడు నో డౌట్ వాడు దేవుని యందు లేడు. 1 యోహాను మీరు పత్రిక అంతా చదివితే అదే ఉంటుంది. ఒక్క దగ్గరే క్లారిఫై అవుతుంది, నువ్వు దేవుని యందు ఉన్నావా లేవా అనేది. రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇది గుడ్డిదనం. సో ఇక్కడే ఈ మాటల్లో మనం చూడొచ్చు. ఫస్ట్ అంటే 4వ వచనంలో ఇలా ఉంటుందన్నమాట. మనకి మన మనస్సాక్షిని పాడు చేసే అంశాలు ఏంటో కొన్ని ఫాస్ట్గా చూసుకుని వెళ్ళిపోదాం. దురాశలు, ఆ మాటని రిఫరెన్స్ ఇక్కడే ఉంది కూడా. ఏమనుందంటే 4వ వచనంలో, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావం నందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించెను. అలాగే యాకోబు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు కూడా అలాగే ఉంటాయి. జస్ట్ నేను రీడౌట్ చేస్తాను. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కరును. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరము దేవుడి నుంచి వస్తుంది. ఏమంటున్నాడంటే మనకి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడండి. ఏమిచ్చాడు? వాగ్దానాలు ఇచ్చాడు, ప్రామిసెస్. ఈ ప్రామిసెస్ ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ లోకంలో ఒకటి ఉందంట, భ్రష్టత్వము. ఈ భ్రష్టత్వంలోకి ఎందుకు వెళ్తున్నాడంటే దురాశ వలన. దేని వలన? దురాశ వలన. ఒకడు వ్యభిచారం చేస్తున్నాడంటే తన యొక్క వైఫ్ పైన తనకి ఇంట్రెస్ట్ పోయింది,
లేకపోతే తన యొక్క భర్త పైన ఇంట్రెస్ట్ పోయింది, లేకపోతే ఇంకోటి దొంగతనం చేస్తున్నాడు, లేకపోతే లంచం తీసుకుంటున్నాడు అంటే వాడికి ఇచ్చిన దాంతో తృప్తి పడట్లేదు. కానీ మరి అటు నుంచి ఎలా సేవ్ అవ్వాలి? ప్రతి ఒక్కడికి టెంప్టేషన్ ఉంటుంది కదా, ఈ శోధన ఉంటుంది కదా. పాపం చూడలేని కన్నులు, లేకపోతే ఇలాగ మనం కాపాడుకోవాలి కదా మాటలు, వీటన్నిటిని. దీని యొక్క దురాశను నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే వాగ్దానాలు ఇచ్చాడు. నీ యొక్క భార్య కఠినమైందైనప్పుడు కూడా దేవుడు వాగ్దానం ఏమంటో తెలుసా? సామెతలు 5వ అధ్యాయంలో నీ భార్య నీకు ఫలిస్తుందని ఉంటుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ కాకపోయినా 5వ అధ్యాయం. ఓకే, అలాగే నీ యొక్క సంపాదన సరిపోవట్లేదు అనుకోండి, నువ్వేం చేయాలనుకుంటావు? దురాశ, మోసం చేయాలనుకుంటావు. కానీ దేవుడు ఏమంటాడంటే నీ యొక్క చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానంటాడు. ఇలాంటి వాగ్దానాలు మనకి ఎన్ని ఇచ్చాడంటే అత్యధికములు, అమూల్యములైన వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా మనల్ని ప్రేరేపిస్తున్న దురాశను నువ్వు ఇప్పుడు యూట్యూబ్లు, ఫోన్లు వచ్చేసాయి కదా, పర శరీరాలని అనుసారులుగా ఉన్నారు అంటే చూడకూడని చూస్తున్న ఇవన్నీ దురాశలను, వాటి నుంచి నువ్వు జయించడానికి ఆ వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలకు నువ్వు లోబడితే ఏమవుద్దంటే ఒక్కసారి చూడండి, దేవ స్వభావం నందు పాలువారు అవుతారు. హల్లెలూయా. దేవ స్వభావం అండి, యేసుక్రీస్తు యొక్క స్వభావం మనం కలిగి ఉంటాం. రోమాపత్రిక 13వ అధ్యాయం ఇలా ఉంటుంది, మెట్టుకు మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకుని వారమై శరీరేచ్ఛల విషయమై శరీరమును గురించి ఆలోచన చేసుకొనకుందుము. ఎంతమందికి కావాలో చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తు మీ యందు ఉండడం? ఫిజికల్గా ఆనంద్ బ్రదర్ ఒకసారి చెప్పినట్టు అతను మనల్ని డ్రైవ్ చేయడం, అతన్ని మనం కంటైన్ చేయడం, అతన్ని మనం కలిగి ఉండడం, ప్రతి పాపం విషయమే జయము, ప్రతి వ్యాధి విషయమే జయము. మనం ప్రార్థన చేసినప్పుడు కార్యం జరుగుద్ది. మనకే తెలుస్తుంది దేవుని యొక్క సన్నిధిని క్యారీ చేసుకుని వెళ్ళడం. సో దేవుని యొక్క వాగ్దానాలు మనకు ఉన్నాయి కనుక ఈ దురాశలకి మనం ఏమాత్రం కూడా లోబడక దేవ స్వభావం నందు పాలివారం అనే ఒక ఔన్నత్యమైనటువంటి గొప్ప భాగ్యాన్ని మనం దృష్టి ఉంచుదాం. దేవా, నాకు నీ స్వభావం కావాలి ప్రభువా, దాని కొరకు నేను ఏమైనా చేస్తాను. దీంట్లో బేరాలాడడానికి ఏమీ లేదు. ఇది చాలా విలువైనదిగా లోకంలో కనబడుతుంది. దేవుడు వద్దన్నప్పుడు నో, మనము దేవుడితో బేరమాడుతున్నామంటే సరేలేరా అంటాడు. ఒకవేళ అన్నప్పుడు దానివల్ల కలిగే నష్టాన్ని కూడా మనమే భరించాలి. ఒకటే మనం తీర్మానం తీసుకుందాం. ఏమంటాడంటే నా బ్రతుకు నీ కోసం, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. దీంట్లో బేరమాడడానికి, ఈ ఒక్కటి చేస్తానడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే తండ్రి ఎప్పుడు కూడా తను శిక్షించుతున్నాడు, గద్దిస్తున్నాడు అంటే ఎవరిని చేస్తాడు? కుమారులకే చేస్తాడు. అది ఎందుకోసం చేస్తాడంటే ప్రేమ, ఇంకొకటి తనకి మేలు కలగడానికి ఆయన నో చెప్తున్నాడు. కాబట్టి ఇందులో బేరమాడడానికి ఏమీ లేదు. ఇదొక పెద్ద టాపిక్, శిష్యరికము అనే ఒక టాపిక్. సో ఇందులో నేను ఈ తప్పు చేయొచ్చా చేయకూడదని కొంచెం చేస్తాను, ఇంకా కొంచెం సేపు చూస్తాను. ఇందులో బార్గైన్ అనేదే లేదు. ఆ వ్యక్తితో మాట్లాడకూడదు అంటే నువ్వు ఒక పురుషుడు అయి ఉండి ఒక స్త్రీతో ఒంటరిగా మాట్లాడకూడదంటే లేదు, అంతే. ఇంక అందులో బార్గైన్ చేయడానికి లేదు. అలా ఏదైనా సరే ఏ విషయంలో మీరు బార్గైన్ చేస్తున్నారు, బేరం ఆడుతున్నారు దేవుడితో, దాంట్లో సీరియస్గా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. సో చూడండి, దావీదు ఏమంటున్నాడు? కీర్తన 32, 2:5, 24, 3:5, 3-5, 32, 2:5. 32. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ప్రైజ్ లార్డ్. నా టైం అయిపోయిందండి. నేను ఇప్పుడే కొంచెం పైగా ఎగరబోతున్నా. రాంబాబు బ్రదర్ వచ్చేదాకా చెప్పేసుకుంటా. నా దోషమును కప్పుకొనక నీ ఎదుటి నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమను ఒప్పుకొందును అనుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఏ విషయంలో దేవుడు మనల్ని నీ హృదయం సరిలేదంటున్నాడో, నీ మనస్సాక్షి మలినం చూపిస్తున్నాడో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి మనం విడిచిపెట్టాలి. దేవుడి సహాయం అది ఎలా అడగాలి ఇవనేది మనం చూద్దాము. జస్ట్ నేను స్కిప్ చేస్తా కూడా. కీర్తనలు 24, 3-5 ఒకసారి చూడండి. 3-5. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు. ఓకే, చాలు. చూశారు కదా, దేవుని పర్వతానికి ఎవరు ఎక్కగలరు? నిర్దోషమైన చేతులు. అంటే ఆ చేతులు ఎటువంటి దోషాన్ని కలిగి లేవు, శుద్ధ హృదయం కలిగి ఉండాలి. దాన్ని ఏమాత్రం కూడా మనం కేర్లెస్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆయన పర్వతానికి ఎవరు ఎక్కగలరు?
ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి కంపల్సరీ. ఏమాత్రం కూడా నీకు దీన్ని పాడు చేయడానికి ఈ సోషల్ మీడియా అనేది, లేకపోతే నీలో లేజీనెస్, సోమరితనము, ఎవరికి సీరియస్ ఆసక్తి లేకపోతే ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఇష్టం వచ్చినట్టు తింటాం, ఇష్టం వచ్చినట్టు ఉంటాం. చర్చికి వస్తాం, దాంట్లో డౌట్ లేదు. అవసరమైతే విజ్ఞాపన ప్రార్థనలకి, బైబిల్ స్టడీలకు కూడా వస్తాం. కానీ నీ యొక్క వ్యక్తిగతంగా నువ్వు తీవ్రత కలిగి జీవిస్తున్నావా? నీ యొక్క మనస్సాక్షి మలినమైపోయి ఉందా? నీకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో తెలుసా? ఆ మలినమైపోయిన మనస్సాక్షితో నువ్వు ఏదైతే పాపం చేస్తున్నావో దాన్ని జయించలేకుండా అలాగే ఉంటావు. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు. పాపము చేయుడు అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైనా పాపంలో పడతాడు కదా, ఆ పడిన పాపం మరలా చేయడు. హీ కెనాట్ లివ్ ఇన్ సిన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. హీ కెనాట్ కంటిన్యూ ఇన్ సిన్ అని ఉంటుంది. నువ్వు ఆ పాపాన్ని తరచూ చేసుకుంటూనే వెళ్తున్నావు అంటే నీ మనస్సాక్షి అపవిత్రమైపోయింది. అది దాని యొక్క సుగుణము, దాని యొక్క ప్రాధాన్యత ఏంటంటే, నీ మనస్సాక్షి అపవిత్రమైపోయింది అనుకోండి, నీ కళ్ళు గుడ్డివైపోయాయి అనుకోండి, నువ్వు నడవలేవు, నడుస్తుంటా పడిపోతున్నావు. నేను ఎందుకు నడవలేకపోతున్నాను అనుకుంటున్నావు. కారణం నీ కళ్ళు బ్లైండ్, గుడ్డివైపోయాయి. అంత ఇంపార్టెంట్ ఉంది ఈ మనస్సాక్షికి. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి, నువ్వు చేస్తున్న పాపాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, దాని నుంచి విజయం బ్యాక్ రాలేకపోతున్నావు. కారణం ఏంటంటే, మరలా అదే రిపీట్ అవుతుంది నీ జీవితంలో. అంటే నువ్వు టేక్ కేర్ చేయాల్సిన ఒక అంశం ఏంటది? ఎంతసేపు చెప్పాను చెప్పండి, మనస్సాక్షి. బ్రదర్, నా టైం అయిపోయింది, జస్ట్ 5 minutes ఎక్స్టెన్షన్. ఆసక్తి లేకపోవడం, భక్తిహీనత, ఇవన్నీ రిఫరెన్స్ చాలా రాసుకున్నాను. ఐ డోంట్ హ్యావ్ టైం. సో పాపం మనకి దేవుడు ఇదంతా చేయగలమా? మరి నువ్వు చెప్తున్నావు మేము చేయగలమా? ఆ సోదరుని దురాశని మరి చేయకుండా అంటే దేవుడు ఏమిచ్చాడు మనకి? ఇక్కడే మనస్సాక్షికి ఆత్మకి తేడా తెలుస్తుంది. పరిశుద్ధాత్మకి మనస్సాక్షి ఏమంటుందంటే, నువ్వు పవిత్రమైన మనస్సాక్షి ఉండి ఇలా ఉండాలి కదా, నువ్వు చేసే తప్పు, లేకపోతే నువ్వు అలా ఉంటే నువ్వు పాపం చేయకుండా ఉంటావు. కానీ పరిశుద్ధాత్మకి ఇక్కడే రోల్. పరిశుద్ధాత్మ ఒక పవర్. హీ విల్ గివ్ ద పవర్. ఏమంటాడు దేవుడు? ఇంద్రియ నిగ్రహము, శక్తి, ప్రేమగల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనపు ఆత్మని ఇవ్వలేదు. అంటే నీకేమిచ్చాడు? ఇంద్రియ నిగ్రహం. నువ్వు చూడకుండా ఉండగలవు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. నిన్ను ఎంటీగా వదిలేయలేదు దేవుడు. మరి అయినా నేను ఎందుకు అలాగుంటున్నానంటే, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవము. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చరు. మరి నాకు ఆత్మానుసారం నడవలేకపోతున్నాను, నా తలంపులు పాడైపోయి, నా యొక్క ఆలోచనలు పాడైపోయి, నేను ఎంత కాదనుకున్నా నేను అదే చేస్తున్నానంటే మనకు ఒక ప్రార్థన ఉంది. డైరెక్ట్గా స్కిప్ చేసి లాస్ట్కి వెళ్ళిపోతున్నా. ఒక్కరున్నారు ఎగ్జాంపుల్ దానికి బైబిల్ అంతట్లో. అంటే చాలామంది ఉండొచ్చు, ఒక్కరు అంటే ఐడియల్ దానికంటే ఇంక బెస్ట్ లేరు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఏం చేయాలి? సొల్యూషన్ చెప్తున్నాను. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆమేన్. ఆమేన్. అక్కడ ఆయన ఒక ఎగ్జాంపుల్ మాదిరి విడిచి వెళ్ళిపోతున్నారండి యేసుప్రభు వారు. శరీరధారి అయి ఉన్న దినముల్లో, అంటే మనలాగే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేశాడో చూడండి. మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి, మరణం ఎప్పుడు వస్తుంది? పాపం చేసినప్పుడు వస్తుంది. పాపం వల్ల కలిగి ఆయన పొందింది నిత్య మరణం కాదు కదా, ఆ మరణం గురించి చెప్తున్నాడు. మరణం నుండి అంటే పాపము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి. యేసుక్రీస్తే దేవుని కుమారుడే అంగీకరించబడాలంటే అది చేయాల్సి వచ్చిందండి. నీ యొక్క పాపం దేవుడు కనిపిస్తున్నప్పుడు, చూపిస్తున్నప్పుడు నీ యొక్క జీవితంలో మనం అనుదినము వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్, దాన్ని మనం అభ్యసించాలి. ఎవరైతే పడుతూ లేస్తున్నారో, లేకపోతే నిర్జీవమైన జీవితాన్ని కలిగి ఉన్నామో, నిజంగా నేను దేవుని జీవితాన్ని కలిగి ఉన్నానా లేదనే సంశయము మనకి ప్రతి ఒక్కరికి అవసరమైంది. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనంతోను కన్నీళ్లతోను ప్రార్థనలు, యాచనలు సమర్పించి ప్రభువా అంటే ఆయన చెప్పేటప్పుడు, తండ్రి నన్ను ఈ లోకం నుంచి వచ్చే అపవిత్రత నుంచి, అపవిత్రమైన ఆలోచనల నుంచి, ఆశల నుంచి, పాపం నుంచి, ప్రేరేపించే సమస్తం నుంచి కూడా నన్ను ఏది కూడా జయించకూడదు. నేను పరిశుద్ధంగా జీవించాలి, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసినట్టు. సో మన అనుదిన జీవితంలో దాన్ని మామూలుగా చేయడం కాదు. అంటే నీలోకి ఆ జీవము రావట్లేదు అంటే అక్కడ ఒక సొల్యూషన్ ఉందండి. కన్నీళ్లతో, మహారోదనతో. నిజంగా ఎంతమంది కలిగి ఉన్నామో మనకు మనం
చెక్ చేసుకోవాలి. నేను ఎవరిని చెప్పట్లేదు. మనం ఒక ఆయన చెప్పినట్టు ఇంటి కోసం కన్నీళ్ళు కార్చింది, పెళ్ళిళ్ళ కోసం కన్నీళ్ళు కార్చింది ఒకటి, నీ యొక్క పరిశుద్ధత కోసం, నీ యొక్క పాపం కోసం, పవిత్రత కోసం కన్నీళ్ళు కార్చింది. మహారాధన అని కాదు, ప్రభువా నాకు సహాయం చేయి. ఆ పాపం నీకు తెలుసు కదా ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావు. ఇలాగ మనం ఏం చేస్తామంటే ప్యూరిఫికేషన్ అనేది మన జీవితంలో జరుగుద్ది. ఇది ఆరంభం. ఈ ప్రార్థన అనేది మనకు అనుదినము కావాల్సినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన కొన్ని రిఫరెన్సెస్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో శ్రమలు వచ్చేటప్పుడు ఈ ప్రేయర్ ఫర్ అంటే కీర్తన 31లో ఉన్నాయి, కీర్తన 13లో ఉంది. ఇలాగే భక్తుడు అడుగుతాడు, నాకు సహాయం చేయి. ఆయన దేవుడికి అడుగుతాడు, నువ్వు రాత్రిపూట నన్ను చూసినప్పుడు కూడా నా హృదయంలో నీకు ఏ పాపము కనబడలేదని అంటాడు. ఎవడు చెప్పగలమా? అటువంటి కంప్లీషన్ వైపు మనము స్టార్ట్ చేయాలి మన జీవితాన్ని. సో చాలా శోధనలు మన మాటలు లోకానికి, అంటే నీ యొక్క మాటలు బీ కేర్ఫుల్ అబౌట్ యువర్. ఒకటి నేను భక్తిపరుడిని, ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, చాలా చేస్తున్నాను అనుకుంటే తన మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, లేకపోతే ఒక గొడవ వచ్చేటప్పుడు నీ నుంచి వస్తాయి మంచి మాటలు. ఆ మాటలు వస్తున్నా ఏమంటే నీ యొక్క మనస్సాక్షి అనేది ఏమవుతుంది? అపవిత్రం అవుతుంది. సో యూ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ వర్డ్స్. ఒకడు భక్తిపరుడు అనుకున్న దేవుడు అంటాడు, ఇంకో మాట అంటాడు ఏంటంటే, దేవుని దృష్టిలో నిజమైన భక్తి, మంచి భక్తి ఏది అంటే ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు. ఎంతమంది మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇహలోక మాలిన్యం, లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకాంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతున్నాడు. నేను మొబైల్నే చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఇట్ ఈస్ సో డేంజరస్. నేనైతే నోకియా కీప్యాడ్ ఫోన్కి మారిపోయాను ఆల్రెడీ. ప్రాక్టికల్గా కీప్యాడ్ ఫోన్ ఉంటుంది కదా, చిన్నది తెలుసు కదా, దాంట్లో ఇంటర్నెట్ రాదు, యూట్యూబ్ రాదు, ఏం రాదు. మా పిల్లోడు నన్ను అడ్డగిస్తున్నాడు, నా ఫోన్ ఆడు తీసుకుంటున్నాను. బట్ ఫోన్నే విడిచిపెట్టి ప్రార్థన చేసుకోవడం, ఫోన్నే విడిచిపెట్టి ఏరోప్లేన్ మోడ్లో పెట్టి వాక్యం చదువుకోవడం, ఎక్కడికి వెళ్ళినా వాకింగ్ చేసినా ఏం చేసినా ఫోన్ అవసరం లేకుండా జీవించడం అనేది, అంటే సజెషన్ చెప్తున్నాను. కొంతమందికి ఫోన్ కాల్స్ వస్తాయి, ఇవన్నీ కరెక్ట్, నేను కాదని లేదు, నాకు అంత ఇంపార్టెంట్ కాల్స్ ఏమి రావు. సో బట్ ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చిందంటే ఇట్ ఈస్ సో డిస్ట్రక్టివ్. ఇప్పుడు అంటే ఈ కాలంలో మనకున్న పెద్ద శోధన ఏంటంటే సోషల్ మీడియా, మొబైల్, ఇవన్నీ కూడా. సో లోక స్నేహము ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడైనా లోకాన్ని ప్రేమించాలనుకుంటే, లోకంలో ఒక పాపానికి లేదా ఒక అభ్యాసానికి నువ్వు ఇష్టపడుతున్నావు, దానికి లోబడుతున్నావు అంటే వాడిలో ఏముండదో తెలుసా? దేవుని ప్రేమ ఉండదు. వాడిలో దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమ లేనివాడికి ఏముంటుందో తెలుసా? తీర్పు దినమున భయం ఉంటుంది. నేను రక్షించబడతానా లేదా, నేను ఏ గుంపులో ఉంటాననేటువంటి భయం ఉంటుంది. అదే నువ్వు దేవుని ఆజ్ఞలు గైకుంటే, నీ మనస్సాక్షిని పవిత్రంగా ఉంచుకుంటే, నీలో అంటే లోకంతో నువ్వు అంటే అంటించుకోకుండా ఉంటే. లోక స్నేహం అంటే ఏంటంటే లోకంలో ఉండే మాటలు, వాళ్ళ వెనక నువ్వు ఫాలో అవ్వడం, ఇదంతా కూడా లోకాన్ని ప్రేమించడం. సో ఇదంతటిని కూడా నువ్వు దేవునికి లోక స్నేహం చేయకపోతే, అంటే లోకాన్ని ప్రేమించకపోతే నీలో దేవుని ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ నీకేమిస్తుందో తెలుసా? తీర్పు దినమున ధైర్యాన్ని ఇస్తుంది. ప్రేమలో భయం ఉండదు. ఇవన్నీ చాలా రెఫరెన్సెస్, అవన్నీ స్కిప్ చేస్తూ చెప్పేసా. సో శ్రమలలో ఎలా పరిశుద్ధతను కాపాడుకోవాలనేది నాకు ఈరోజు టైం లేదు, నాకు నెక్స్ట్ అవకాశం ఇచ్చినప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ. మోకరించగలిగిన వాళ్ళు మోకరిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఈరోజు దేవా, మీరు మరి నన్ను నడిపించిన నీ కృపను బట్టి, విజయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. తండ్రి, మరి ఈరోజు ఏదైతే మాట్లాడారో తండ్రి, ఆ మాటలను తండ్రి తీవ్రంగా తీసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. మేమందరం కూడా తండ్రి నాయన నీ యొక్క గుంపులో మేము ఉండాలి ప్రభు. ఏ ఒక్కరం కూడా తండ్రి నాయన యామరపాటుకి తండ్రి నాయన, లేజినెస్కి తండ్రి నాయన, వాళ్ళ ఆలోచనలో తండ్రి నాయన, సోమరితనానికి తండ్రి నాయన, పవిత్రత విషయమే నిర్లక్ష్యానికి ప్రభువా చోటు ఇవ్వకుండా తండ్రి నాయన నీ కొరకు జీవించడానికి కృపను దయచేయండి. ఎత్తబడిన వాక్యాన్ని తండ్రి ఫలింపజేయండి ప్రభువా. ఎక్కడితో వెళ్ళిపోకూడదు తండ్రి. మేము మీలో మొదలుపెట్టిన కార్యాన్ని చెడగొట్టుకొనుక పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి అని బైబిల్ చెప్తోంది. మరి ఇప్పుడు కార్యం మొదలైంది, కొద్ది రోజులుగా మొదలైంది ప్రభువా, ఎన్నో సంవత్సరాలుగా మొదలైంది. మరి దాన్ని మేము ఇంతకాలం చెడగొట్టుకుంటూ వస్తున్నామేమో ప్రభువా. మరి ఇక్కడ నువ్వు చెడగొట్టుకొనక తండ్రి నాయన మా జీవితాలు నీకు ఒక పరిశుద్ధమైన అర్పణగా నిన్ను కలిగి జీవించడానికి మరి సహాయం చేయమని యేసు శక్తిగల నామములో అడుగుచున్నాం పరమ తండ్రి.